సింహరాశి వారికి ఏప్రిల్ 13, 14 తేదీల్లో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన సింహరాశి వారికి రేపు 2 రోజులు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం నమః శివాయ అని కామెంట్ కూడా రాయండి. వారికి ఆర్థికంగా ఒక విశేషమైన రోజు కానుంది. మీ యొక్క విశ్లేషణాత్మక సామర్థ్యాలు ఆర్థిక విషయాల్లో మీకు సరైన మార్గనిర్దేశం చేస్తాయండి. మీరు గతంలో తీసుకున్న తెలివైన నిర్ణయాల వల్ల ఇప్పుడు మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మీ చుట్టూ ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలించండి. వ్యాపార విస్తరణ కోసం లేదా కొంత వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అయితే ఏదైనా పెద్ద ఆర్థిక సహాయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ యొక్క ఆర్థిక ప్రణాళికలు పునః సమీక్షించుకోవడం మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవచ్చు. సింహరాశి వారు రేపటి రోజు తమ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి. మీ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా మీరు కొద్దిగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. కాబట్టి మీ శరీరం యొక్క సంకేతాలను విస్మరించకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం మీరు యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన హాబీలలో సమయం గడపవచ్చు. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. మీ దినచర్యలో ఆరోగ్యకరమైనది అలవాట్లను చేర్చుకోవడం మీరు దీర్ఘకాలికంగా మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా పరిగణించవచ్చండి. మీ యొక్క నిబద్ధత మరియు సమర్థవంతమైన పనితీరు మీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలరు మరియు మీపై అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. మీ సహోద్యోగులలో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ ఎదుగుదలకు కృషికి మీకు సానుకూలమైన పని వాతావరణానికి దోహదం చేస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు మీకు అప్పగించబడేటువంటి అవకాశం ఉంది. వాటిని మీరు ఒక ప్రత్యేక నైపుణ్యాలతో సమర్థవంతంగా నిర్వహించగలరు. మీ వృత్తి జీవితంలో ముందుకు సాగడమే మంచి తరుణం. మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేయండి. వ్యాపారస్తులకు ఈరోజు మంచి అవకాశాలను అందిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కడానికి లేదా విస్తరించడానికి ప్రణాళికలు వేస్తున్నట్లయితే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సమయస్ఫూర్తి మరియు సరైన నిర్ణయాలు మీ వ్యాపారానికి మంచి వృద్ధిని కలిగిస్తాయి. మార్కెట్లోని కొత్త ట్రెండర్లను అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. మీ వినియోగదారులతో మరియు భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు మరింత విజయాన్ని సాధించగలుగుతారండి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. మీ యొక్క కఠోర శ్రమ మరియు అంకిత భావం ఈరోజు మీ వ్యాపారానికి కొత్త శిఖరాలను చేరుకునేలా చేస్తాయి. విద్యార్థుల జీవితంలో ఈరోజు ఒక సానుకూలమైన మార్పును తప్పకుండా తీసుకురావచ్చు. మీ యొక్క అభ్యాస సామర్థ్యం పెరుగుతుంది మరియు మీరు పాఠ్యాంశాలపై మరింత శ్రద్ధ చూపగలుగుతారు. పరీక్షలకు లేదా ముఖ్యమైన అసైన్మెంట్లకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మీ యొక్క జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి మెరుగుపడతాయి. మీ విద్యార్థులు ఉపాధ్యాయుల నుండి మీకు సహాయం మరియు ప్రోత్సాహం లభిస్తాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విశ్మసించుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం మరియు దాని ప్రకారం చదవడం మీకు విజయాన్ని అందిస్తుంది. మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సమయంపై దృష్టి పెట్టండి. సింహరాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చే ముందు, ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి. మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అనవసరమైన వాదనలకు లేదా వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించండి.
ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. మీ యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. సింహరాశి వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో ఒక బలమైనటువంటి అనుబంధాన్ని అయితే కలిగిస్తుందండి. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి మరియు ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు మరియు మీ యొక్క సంతోషాలకు మరియు బాధలను వారితో పంచుకుంటారు. కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కనుక వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ యొక్క పెద్దల నుండి మంచి సలహాలు మరియు మద్దతు లభిస్తాయి. పిల్లలతో ఆడుకోవడం లేదా వారితో సరదాగా గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను తీర్చడమే అర్థం చేసుకొని వారిని నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీ యొక్క కుటుంబ బంధాలను మరింత బలపరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైనటువంటి అవకాశాలను అందిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కడానికి లేదా విస్తరించడానికి ప్రణాళికలు వేస్తున్నట్లయితే కనుక ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సమయస్ఫూర్తి మరియు నిర్ణయాలు మీ వ్యాపారానికి మంచి వృద్ధిని కలిగిస్తాయి. మార్కెట్లోని కొత్త ట్రెండర్లను అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. మీ వినియోగదారులతో మరియు భాగస్వాములతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు మరింత విజయాన్ని సాధించగలుగుతారు. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. మీ యొక్క కఠోర శ్రమ మరియు ఈరోజు మీ వ్యాపారానికి కొత్త శిఖరాలను చేరుకునేలా చేస్తాయి. విద్యార్థుల జీవితంలో ఈరోజు ఒక సానుకూలమైన మార్పును తీసుకురావచ్చు. మీ యొక్క అభ్యాస సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ పాఠ్యాంశాలపై మరింత శ్రద్ధ చూపగలరు. పరీక్షలకు లేదా ముఖ్యమైన అసైన్మెంట్లకు పెద్ద ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మీ యొక్క జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి మెరుగుపడతాయి. మీ ఉపాధ్యాయుల నుండి మీకు మరియు తోటి విద్యార్థుల నుండి మీకు సహాయం మరియు ప్రోత్సాహం లభిస్తాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన అనుబంధాన్ని ఆస్వాదిస్తారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం మరియు అవగాహన మరింత బలపడుతుంది. ఒకరినొకరు మద్దతుగా నిలవడం, ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించడం మీ జీవితంలో రేపటి రోజున తప్పకుండా మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి డిన్నర్ను ప్లాన్ చేయడం మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ యొక్క భావాలను మరియు ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడం ద్వారా మీ మధ్య ఎటువంటి అపార్థాలకు తావు అయితే ఉండదండి. మీ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవించడం మరియు వారి యొక్క అవసరాలను తీర్చడం కూడా ప్రయత్నించండి. మీ దాంపత్య జీవితం ఆనందంగా మరియు సామరస్యంగా ఉంటుంది. ఇంకా మీరు ఏప్రిల్ 14, 15 తేదీలలో తప్పకుండా 2 పెద్ద శుభవార్తలను అయితే వింటారు. అది ఒకటి వచ్చేసి మీ విద్యకు సంబంధించినటువంటి అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి శుభవార్త అనమాట. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ ఇంకా జీతం పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు కోరుకున్నటువంటి ఆ శుభవార్త అయితే నెరవేరుతుందండి. ఇంకా రెండవది వచ్చేసి తప్పకుండా అంటే మీ సంతానం అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం అలాగే చాలా కాలం నుండి చాలామంది పిల్లలలో మార్పు రావాలని పిల్లల ఎదుగుదలకు మంచిగా ఆర్థికంగా ఎక్కువ అమౌంట్ను కూడబెట్టుకోవాలని అంటే పిల్లల చదువుకు చాలా అనుకుంటూ ఉంటారు కదా. కొంతమంది కొత్త గృహాన్ని నిర్మించుకోవాలని అంటే గృహప్రవేశం చేసుకోవాలని ఇంకా కొత్త ఇల్లు కొనుక్కోవాలని బంగారు కొనుక్కోవాలని ఇలా వాహనాలు కొనుక్కోవాలని ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. ఆ కోరికలు మీరు నెరవేరిన తర్వాత మీకు మనస్ఫూర్తిగా అంటే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న అతిపెద్ద కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పదే చెప్తున్నాను. అలాగే మీరు శివనామస్మరణ చేసుకోండి. 108 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని కనుక మీరు జపిస్తే ఈ నామాన్ని జపిస్తే మీకు ఎటువంటి ఆపదలున్నా ఇట్టే తొలగిపోయి కుటుంబం మొత్తం సంతోషంగా జీవితాన్ని అయితే గడుపుతారు. చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.